అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఐకాన్ స్టార్గా ఉన్న అల్లు అర్జున్ ఈ దెబ్బతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ముఖ్యంగా పుష్ప 2 అయితే బాక్స్ ఆఫీస్ని ఊచకోత కోస్తూ ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఎంత హైలైటో అందరికీ తెలుసు. పుష్ప క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చిన బన్వర్ సింగ్ షెకావత్ పార్టీ లేదా పుష్ప అంటూ ఒక్క డైలాగ్తోనే ఫేమస్ అయిపోయారు. ఇక పుష్ప 2లో షెకావత్ రోల్ గట్టిగానే ప్లాన్ చేశారు సుక్కు. తనను అవమానించి బట్టలుడదీసిన పుష్పపై ప్రతీకారంతో ఆయన చేసే పనులు హైలైట్గా ఉంటాయి. ఎర్రచందనం దుంగలు పట్టుకునే సీన్, షెకావత్కి పుష్ప సారీ చెప్పే సీన్, ఆ వెంటనే పుష్ప తిరిగొచ్చి కారుతో ఢీకొట్టి స్విమ్మింగ్ పూల్లో ఉండే సీన్, చివరికి పుష్ప చేతిలో ఓడిపోయి తనని తానే ఆత్మాహుతి చేసుకునే సీన్, ఇలా షెకావత్ కనిపించే అన్ని సీన్స్ హైలైట్గా ఉంటాయి. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటించారు. అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ పాత్ర ఒక తెలుగు హీరో వేసేవారట. అతడు ఎవరో కాదు, నారా రోహిత్. ఈ విషయం ఆయన స్వయంగా చెప్పారు. భైరవం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో దీని గురించి చెప్పగా ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. కరోనా టైంలో నేను మీసాలతో ఉన్న ఒక ఫోటోని నాకు పంపించిన ప్రొడ్యూసర్ ఆ రోల్ గురించి చెప్పారు. నాకు కూడా నచ్చడంతో చేస్తాను అని చెప్పేశా. అయితే పుష్పాని పాన్ ఇండియా లెవెల్లో తీస్తుండడంతో అన్ని భాషల నటులు కావాలని అనుకుని బన్వర్ సింగ్ షెకావత్ రోల్కి ఫహద్ ఫాజిల్ని తీసుకున్నారు అని చెప్పుకొచ్చారు నారా రోహిత్. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులు నారా రోహిత్కి మంచి రోల్ మిస్ అయిందని కామెంట్లు చేస్తున్నారు. గత ఏడాది ప్రతినిధి 2తో నిరాశపరిచిన నారా రోహిత్ ప్రస్తుతం భైరవంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మ్యాచ్ కూడా నటించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోస్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరి కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే. అయితే నారా రోహిత్ వ్యక్తిగత జీవితానికి వస్తే తనతో ప్రతినిధి 2లో నటించిన హీరోయిన్ సిరిలెల్లాతో ప్రేమలో పడి గత ఏడాది అక్టోబర్ 13న ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ వేడుకకు నారా రోహిత్ పెద్దనాన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సోదరుడు లోకేష్, నందమూరి బాలకృష్ణ పలువురు కుటుంబ సమేతంగా హాజరై ఆ జంటను దీవించారు. అయితే నెల రోజులు తిరగక ముందే నవంబర్ 16న రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు.